Hello YouTubers, how are you? Welcome to SS Multi Info channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా యూట్యూబ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది నేను ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అంటే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఛానల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఛానల్ క్రియేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అటువంటి వారి కోసం ఈ రోజు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్లే స్టోర్ కి వెళ్ళి యూట్యూబ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యూట్యూబ్ లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మన జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అనేది అవ్వాలి. అండ్ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నామో సేమ్ అదే మనకి యూజర్ నేమ్ గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం యూట్యూబ్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. క్రియేటర్ స్టూడియో మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి రైట్ సైడ్ లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి క్రియేటర్ స్టూడియో అనేది ఉంటుంది. క్రియేటర్ స్టూడియో మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి మై ఛానల్ అనే ఆప్షన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో మై ఛానల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి క్రియేట్ న్యూ ఛానల్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వారికి ఛానల్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఎవరైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి క్రియేట్ న్యూ ఛానల్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మన ఛానల్ నేమ్ అనేది చేసి మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మన ఛానల్ నేమ్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది అది మీ విషయం. మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఛానల్ అన్నది మనం సెలెక్ట్ చేసుకున్న ఛానల్ నేమ్ అన్నది వేరే వాళ్ళకి ఉండకుండా చూసుకుంటే బెటర్. అంటే మనము ఇప్పుడు నేమ్ జనరేటర్స్ అనేవి వస్తున్నాయి. మనం నేమ్ జనరేటర్ సర్చ్ లో కనుక మన ఛానల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూపిస్తుంది. సో అలా అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక ఛానల్ పేరు అనుకున్నప్పుడు అది మనము జనరేట్ లో కనుక సర్చ్ బార్ లో కనుక ఒకసారి టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఉందా లేదా ఆ నేమ్ కి అన్నది చూపిస్తుంది. అవైలబిలిటీ ఉంటే మనం ఛానల్ నేమ్ గా అది మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డ్రాప్ అవ్వచ్చు. సో అలా మనకి అంటే మన ఛానల్ నేమ్ మనం క్రియేట్ చేయాల్సిన ఛానల్ నేమ్ ఇంకెవరైనా చేశారా ఇంతకు ముందు అన్నది మనకి కీవర్డ్స్ జనరేటర్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ మాక్సిమం మన ఛానల్ నేమ్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది మాక్సిమం మనమే పెట్టేటట్టుగా చూసుకోవాలి. కానీ ఇంకొక ఛానల్ నేమ్ సేమ్ ఇదే పేరుతో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇది ఫస్ట్ మీ ఛానల్ నేమ్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే మీ ఛానల్ నేమ్ అన్నది మీదే ఉండాలి, కానీ ఇలాంటి నేమ్ అనేది ఇంకొకరికి ఉండకూడదు. ఇది మైండ్ లో ఉంచుకొని మీరు ఛానల్ అనేది సర్చ్ చేసి ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కండిషన్స్. అండ్ ఇప్పుడు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. డాష్ బోర్డ్ మన క్రియేటర్ స్టూడియోకి వెళ్ళి మై ఛానల్ మీద క్లిక్ చేసి క్రియేట్ యువర్ ఛానల్ అనేసి అక్కడ మన ఛానల్ టైటిల్ అనేది ఇచ్చి మన ఛానల్ నేము, తర్వాత మనం దేని గురించి అయితే మన ఛానల్ చేయాలనుకుంటున్నామో దాని డిస్క్రిప్షన్ అంతా కూడా ఇచ్చేసి మన ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఛానల్ నేమ్ మార్చుకోవాలి అనుకుంటే మీరు ఒక్కసారి ఛానల్ నేమ్ అక్కడ క్రియేట్ చేసిన తర్వాత మీరు 90 days దాకా మీరు ఛానల్ నేమ్ అనేది మార్చలేరు అనమాట. ఆఫ్టర్ 90 days మళ్ళీ మీరు ఒకవేళ ఛానల్ నేమ్ మార్చాలి అనుకుంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఆఫ్టర్ 90 days తర్వాత మీ ఛానల్ నేమ్ అనేది మార్చుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ లో కండిషన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే యూట్యూబ్ టార్గెట్ 1 year లోపల బిఫోర్ 1 year 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి అన్న రూల్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉండేవి. అయితే ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా చేంజెస్ అనేవి ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండేది టార్గెట్. 1 year లోపల మీరు ఛానల్ కంప్లీట్ చేసినప్పుడు మీరు ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి 1 year లోపల మీరు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి మీకు, అలాగే 4000 వాచ్ అవర్స్ ఉంటేనే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అని కండిషన్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే మనము అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా మనం లైవ్ అనేది చేసుకునే వాళ్ళం. లైవ్ లో సబ్స్క్రైబర్స్ అనేది పెరిగేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ అనేది వచ్చింది. ఈ ఇయర్ 2019 లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా, అండ్ ఇది లాస్ట్ మంతే మనకి అప్డేట్ అయిందని చెప్పొచ్చు. ఎవరైతే అంటే లైవ్ చేయాలి అనుకున్నారో వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కానీ లైవ్ అనేది చేయలేరు. అంటే ఇంతకు ముందు ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆప్షన్
1 ఇయర్ లోపల మాక్సిమం మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. కాకపోతే మనం 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే లైవ్ చేస్తాం, అప్పుడు దాకా మనం లైవ్ అనేది చేయలేము. ఇది ఒకటి మనకి లేటెస్ట్ అప్డేట్ గా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో మన ఛానల్ అన్నది యూట్యూబ్ వాళ్ళకి రివ్యూకి వెళ్ళిపోతుంది. రివ్యూ అంటే వాళ్ళు ఒకసారి మన ఛానల్ అంతా కూడా మొత్తం రివైజ్ చేస్తారు. అంటే మన ఛానల్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉందా, కరెక్ట్ వేలో ఉందా, కాపీ రైట్ ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవైతే వీళ్ళు ఏమైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకసారి అసలు ఈ ఛానల్ ఎలా ఉంది అన్నది ఒకసారి రివైజ్ అనేది చేసి మనకి ఛానల్ అంతా కూడా మొత్తం పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే మనకి వెంటనే మానిటైజేషన్ అనేది ఇస్తారు. అండ్ మనకి మానిటైజేషన్ కూడా మనం రివ్యూకి ఇచ్చిన తర్వాత, ఛానల్ రివ్యూకి ఇచ్చిన తర్వాత మాక్సిమం 10 days లోపల మనకి రివ్యూ అనేది అయిపోతుంది. మాక్సిమం కొందరికి 4 days అవ్వచ్చు, కొందరికి 1 week అవ్వచ్చు. మాక్సిమం 10 days లోపల అయితే ఈ రివ్యూ అనేది యూట్యూబ్ వాళ్ళు చేసి మనకి మన ఛానల్లో కనుక ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం అన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే కరెక్ట్ గా పాటించినట్లయితే, కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి లేకుండా ఉన్నట్లయితే మనకి తొందరగా మానిటైజేషన్ అనేది చాలా ఈజీగా ఎనేబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇదొక సెకండ్ స్టెప్ గా మనం చెప్పొచ్చు. ఫస్ట్ స్టెప్ మనం ఛానల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేసి 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనము టార్గెట్ రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు రివ్యూ అనేది మన ఛానల్ ని చేస్తారు, రివైజ్ చేస్తారు. ఎటువంటి మిస్టేక్స్ కనుక లేకపోతే మన ఛానల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అనేది అయిపోతుంది. అండ్ 4000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం, కానీ 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే ఈజీ ప్రాసెస్ ఏంటంటే, మీరు ఏదైనా వీడియో చేసేటప్పుడు మాక్సిమం 9 to 10 minutes ఉండేటట్టు చేయండి. ఏ వీడియో అయినా సరే మీరు 1 minute 2 minutes చేస్తే మీకు వాచ్ అవర్స్ అనేవి ఎక్కువగా అంటే తొందరగా క్యాచ్ చేయలేరు. 1-2 minutes వీడియో మీరు చేసినట్లయితే వాచ్ అవర్స్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది మీకు. అదే మీరు మాక్సిమం ప్రతి వీడియో కూడా మాక్సిమం 9 to 10 minutes కనుక ఉండేటట్లు చూసుకుంటే మీరు వాచ్ అవర్స్ అనేది చాలా తొందరగా మీరు రీచ్ అవుతారని చెప్పొచ్చు. అంటే ఏ వీడియో చేసినా మాక్సిమం 9 minutes, మినిమం 9 to 10 minutes అన్న ఉండేటట్టు చూసుకుంటే మీకు వాచ్ అవర్స్ అనేది చాలా ఎర్లీగా రీచ్ అవుతారని చెప్పొచ్చు. అండ్ చెప్పాను కదా, మానిటైజేషన్ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు రివ్యూ అయిపోయిన తర్వాత మనకి మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఎనేబుల్ అయిపోతుంది. అండ్ మానిటైజేషన్ మొత్తం కూడా మనకి ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ ఎడ్సెన్స్ కి మనం యూట్యూబ్ కి లింక్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ కి మన గూగుల్ ఎడ్సెన్స్ అనేది లింక్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే, అయితే అది ఎప్పుడు అప్లై చేయాలంటే మినిమం మనకి 2000 to 3000 వ్యూస్ వచ్చిన తర్వాత మనం అప్లై అనేది చేయాలి. అయితే అప్లై చేసేటప్పుడు మనకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఇవేవి ఉండకూడదు అనమాట. మన ఛానల్ ప్రాపర్ వేగా కరెక్ట్ సిస్టమ్ గా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మంచిది. ఈ గూగుల్ ఎడ్సెన్స్ కి మనము యూట్యూబ్ కి గూగుల్ ఎడ్సెన్స్ అనేది మనము లింక్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం యూట్యూబ్ లో డాష్ బోర్డ్ ఉంటుంది కదా, యూట్యూబ్ లో మనకి యూట్యూబ్ ఐకాన్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేయాలి. క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేసిన తర్వాత మన గైడ్ లైన్స్ అన్ని కూడా అక్కడ ఇస్తారనమాట. అంటే హౌ విల్ ఐ గెట్ పేడ్ అనేసి ఉంటుంది. తర్వాత మనం అక్కడ ఎడ్సెన్స్ అసోసియేషన్ పేజ్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసి మన గూగుల్ ఎడ్సెన్స్ కి మనం కనెక్ట్, అంటే యూట్యూబ్ కి గూగుల్ ఎడ్సెన్స్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ అయిన తర్వాత మనం ఒకసారి స్టేటస్ కనుక చూసుకుంటే మన గూగుల్ ఎడ్సెన్స్ అనేది యాక్టివ్ అని ఉంటుంది. యాక్టివ్ అంటే మనం ఈ గూగుల్ ఎడ్సెన్స్ అనేది మనం కనెక్ట్ చేసినట్టుగా మనము తెలుసుకోవచ్చు అనమాట. అలా మనం యూట్యూబ్ లో గూగుల్ ఎడ్సెన్స్ అనేది మనం కనెక్ట్ చేయాలి. అండ్ తర్వాత గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అసోసియేషన్ లాగిన్ అయిన తర్వాత యాక్సెప్ట్ ద అసోసియేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ చేసుకున్నట్లయితే మీరు యూట్యూబ్ కి గూగుల్ ఎడ్సెన్స్ అంతా కూడా మీరు మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఎప్పుడైతే వైటీ స్టూడియో అని ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో, మీరు ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తారో ఇమీడియట్ గా మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి మీ వీడియోని కనుక మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ వాళ్ళు అంటే మెయిన్ మానిటైజేషన్ అనేది యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేశాక అంత పర్ఫెక్ట్ అంటేనే మనకి మానిటైజేషన్ అనేది మెయిన్ మానిటైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మనం సెల్ఫ్ గా ఎప్పటికప్పుడు మనం వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వైటీ స్టూడియోకి వెళ్ళి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో కూడా మనకి మానిటైజేషన్ అన్నది ఈజీగా అవుతుంది. ఇలా మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది.
అండ్ గూగుల్ అడ్సెన్స్ కూడా టోటల్ అయితే మనకి మానిటైజేషన్ అంతా కూడా ఎప్పుడు మనకి టోటల్ గా వాళ్ళు ఎనేబుల్ అనేది ఎప్పుడు అవుతుందంటే మనం కంప్లీట్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ టార్గెట్ రీచ్ అయితే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే కాదనమాట. సో మనం మన ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ లోపల మనం టార్గెట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. తర్వాత మనము ఈ అడ్సెన్స్ అనేది కూడా గూగుల్ అడ్సెన్స్ కూడా యూట్యూబ్ కి మనం లింక్ అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం గూగుల్ అడ్సెన్స్ లో మనము పేమెంట్ సెట్టింగ్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ సెట్టింగ్స్ కూడా మనకి అంటే మన నేమ్ అనేది ఇవ్వాలి. పేమెంట్ సెట్టింగ్స్ లో మన నేమ్ అనేది ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇవ్వాలి, స్విఫ్ట్ కోడ్ అనేది ఇవ్వాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా మనం టైప్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ మనం గూగుల్ అడ్సెన్స్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ లో. యాడ్ పేమెంట్ మెథడ్ దగ్గర మనం మన నేము, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చి మనం సేవ్ చేసినట్లయితే మనకి లింక్ అయిపోతుంది అనమాట. మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా మొత్తం ఒకసారి అంతా కూడా మనం ఇచ్చేసినట్టు అవుతుంది. గూగుల్ అడ్సెన్స్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. అండ్ మనకి గూగుల్ అడ్సెన్స్ లో మనం ఎప్పుడైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో గూగుల్ అడ్సెన్స్ లో మినిమం $10 ఉంటేనే మనకి ఈ వెరిఫికేషన్ అనేది అవుతుంది అనమాట. అడ్రస్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. మాక్సిమం మనకి గూగుల్ అడ్సెన్స్ లో మినిమం $10 ఉండాలి. మినిమం $10 ఉన్నప్పుడు మనకి వెరిఫికేషన్ కోసం ఒక ఐడి ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే గూగుల్ అడ్సెన్స్ లో $10 రీచ్ అయ్యామో మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది. మనం గూగుల్ అడ్సెన్స్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ యాక్షన్ అనేసి ఉంటుంది. యాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై యువర్ అడ్రస్ అనేసి ఉంటుంది. అప్పుడు మనం అక్కడ వెరిఫై యువర్ అడ్సెన్స్ అని ఉంటుంది. తర్వాత దానికి అడ్సెన్స్ లో మనం గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అనేది చాలా క్లియర్ గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కి సంబంధించింది అంటే ఏదో ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, లేదా పాన్ కార్డ్ కానీ, పిక్చర్ క్లారిటీగా, అడ్రస్ కూడా చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. అలా మనం ఇచ్చిన తర్వాత అలా మొత్తం గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ మొత్తం కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి 1 డేకి జీమెయిల్ అనేది వస్తుంది. అంటే వెరిఫై చేసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు మొత్తం కూడా మన గూగుల్ అడ్సెన్స్ అంతా కూడా వెరిఫై చేస్తారు. మన అంతా కరెక్ట్ గా ఉంటే వెరిఫికేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అనేసి మనకి జీమెయిల్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఆ జీమెయిల్ వచ్చిన తర్వాత మనకి 1 or 2 days కి మళ్ళీ మనకి మెయిల్ అనేది వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చామో, సబ్మిట్ చేస్తామో దాంట్లో ఉన్న అడ్రస్ ప్రకారంగా సేమ్ అదే అడ్రస్ కి ఒక పిన్ కోడ్ అంటే అడ్సెన్స్ పిన్ అనేది మనకి అడ్రస్ కి పంపించడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇంతకు ముందు ఏ పిన్ అయితే మనం ఇచ్చామో, అంటే మనం ఆధార్ కార్డ్ లో మీకు ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్ కి ఈ గూగుల్ అడ్సెన్స్ పిన్ అనేది అంటే గూగుల్ అడ్సెన్స్ పిన్ అనేది రావడం జరుగుతుంది. సో అలా మనకి ఈ అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత 1 or 2 days కి జీమెయిల్ అనేది వస్తుంది. ఇలా పలానా అడ్రస్ కి మీ పిన్ అనేది రావడం జరుగుతుంది అనేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. తర్వాత ఆ పిన్ అనేది రావడానికి మనకి మాక్సిమం 2 to 4 weeks దాకా పడుతుంది. ఆఫ్టర్ 4 weeks అంటే మనకి ఎప్పుడైనా రావచ్చు, 2 to 4 weeks లో ఎప్పుడైనా రావచ్చు. తర్వాత మనకి గూగుల్ అడ్సెన్స్ ద్వారా మనకి ఆ పిన్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ మనం గూగుల్ అడ్సెన్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ పేమెంట్ మెథడ్స్ లో మళ్ళీ ఒకసారి మనం ఓపెన్ చేసి ఈ పిన్ వాళ్ళు ఇచ్చిన పిన్ ఏదైతే ఉందో ఆ 6 digit పిన్ నెంబర్ కనుక ఎంటర్ చేసి వెరిఫై చేసినట్లయితే గూగుల్ అడ్సెన్స్ అనేది మరొకసారి వెరిఫికేషన్ చేసుకొని మనకి మొత్తం కూడా ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేసి మళ్ళీ ఒకసారి మనకి జీమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనము ఒక స్టెప్ బై స్టెప్ గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయడము, తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ అడ్సెన్స్ యూట్యూబ్ కి లింక్ చేయడము, $10 రీచ్ అయిన తర్వాత గూగుల్ అడ్సెన్స్ లో పేమెంట్ యాడ్ చేయడము, తర్వాత గూగుల్ అడ్సెన్స్ లో గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ ఒకటి సబ్మిట్ చేయడము, ఆ తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసిన అడ్రస్ కి పిన్ రావడము, ఆ పిన్ ని మళ్ళీ మనకి పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ ని మళ్ళీ మనము అడ్సెన్స్ లో మనం ఎంటర్ చేయడము, ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ వేలో స్టెప్ బై స్టెప్ కనుక చేసుకున్నట్లయితే ఒక ప్రాసెస్ లాగా మనం ఈజీగా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ మెయిన్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సాధించాలి అంటే ఫస్ట్ కావాల్సింది అంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేయాలి అంటే
ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని మొబైల్స్ లో వాయిస్ అనేది లో ఉంటుంది కాబట్టి మొబైల్స్ లో ఎప్పుడు కూడా మీరు రికార్డింగ్ చేసే వీడియో, మీరు అప్లోడ్ చేసే వీడియో కావచ్చు ఏదైనా సరే వాయిస్ అనేది ఎక్కువగా ఉండేటట్టు, లౌడ్ వాయిస్ గా ఉండేటట్టు చూసుకోండి. అంటే కొన్ని మొబైల్స్ లో వాయిస్ ఎంత గట్టిగా మాట్లాడినా సరే వాయిస్ అనేది స్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మొబైల్లో ఎప్పుడు కూడా వాయిస్ అనేది హై వాల్యూమ్ లో ఉండేలా చూసుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేశాక మంచి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేయండి. థంబ్నెయిల్స్ కూడా వైటీ స్టూడియోలో ఉంటాయి, లేదా మనం కస్టమ్ థంబ్నెయిల్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. అండ్ థంబ్నెయిల్స్ కూడా మనము మంచి కస్టమ్ థంబ్నెయిల్ కావచ్చు, ఒక థంబ్నెయిల్ అనేది మంచిగా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి, సహనము, ఓర్పు అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కాబట్టి మనకు అన్ని కూడా ఒక్క రోజులోనే జరిగిపోవు. మన ఛానల్ టార్గెట్ రీచ్ అవడానికి చాలా ఓపిక పట్టాలి. అండ్ మన ఏదైనా సరే రివ్యూ అవడానికి ఇదంతా ప్రాసెస్ అవడానికి మనకి ఎంతో పేషెన్స్ అనేది అవసరము. ఏదైనా సరే మీరు ఒక ఇంట్రెస్ట్ తోటి పని చేసినట్లయితే ఎందులో అయినా సరే సక్సెస్ సాధిస్తారు. యూట్యూబ్ కూడా ఒక ఇంట్రెస్ట్ గా కనుక మీరు ఛానల్ క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ద సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ప్యాషన్ తోటి చేయాలి. ఏదైనా సరే నేను చేయాలి అనే ఒక పట్టుదలతో కనుక చేసినట్లయితే యూట్యూబ్ ఛానల్ అనేది కంపల్సరీ మీరు సక్సెస్ అనేది అవుతారు. అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఒక్కోసారి మనకి వ్యూస్ రావచ్చు, వ్యూస్ రాకపోవచ్చు. ఒక్కోసారి మనకి వాచ్ అవర్స్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాచ్ అవర్స్ అసలు పెరగట్లేదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదనో, వ్యూస్ పెరగట్లేదనో, వాచ్ అవర్స్ పెరగట్లేదనో, ఒక్కోసారి అలాంటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గకూడదు.